వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎవరి భూములపై వారికి హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశమని తెలిపారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ సంస్కరణలు తీసుకురావటం అనేది మీ బిడ్డ ఆలోచన అని సీఎం జగన్ పేర్కొన్నారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ యాక్ట్ గొప్పదని టీడీపీ నేత పయ్యావులే అసెంబ్లీలో చెప్పారని ప్రస్తావించారు. మంచి సంస్కరణని ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికొచ్చే పెన్షన్ ను అడ్డుకుంది చంద్రబాబునని దుయ్యబట్టారు. బాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లనే పెన్షన్లు ఆగిపోయాయని, వాళ్లు అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ గోయింగ్ స్కీమ్స్ ని కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, లబ్ధిదారులకి డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని నిపులు చెరిగారు. మధ్యకాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా? ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. ఫోన్లు చేసి, కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము, అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా, ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. భూములు కొనాలనంటే ఈ రోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వాడికి కూడా ఈ రోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తా ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అర్థం. ఇలా రైతులు, ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ఇదొక్కటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తా ఉన్నాము. అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది. మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా, రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంటే, రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాలి అనంటే, ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతా ఉన్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి. ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈ రోజు పనిచేస్తా ఉన్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మాట్లాడిన మోదీ ఇప్పుడు మాట్లాడటం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు.
గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు. పోలవరాన్ని ఏటీఎంలా చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారని గుర్తు చేశారు. బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఊసు కూడా మోదీ ప్రస్తావించలేదని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం వెళ్తున్న కూటమిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం, మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం, ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. కేవలం పొత్తులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల్లో విజయం సాధించాలి, రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి, రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు చేశారు. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి పట్టాలు తప్పిందని తెలిపారు. వైకాపా సర్కార్ భూమాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాను నడిపిస్తుందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే మద్యం సిండికేట్ ఏర్పాటు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగినప్పుడు రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 15,000 కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్టు పనులకి ప్రభుత్వమే ఆటంకాలు నిలిచిందే. 3 రాజధానులని హామీ ఇచ్చి ఒకటి నిర్మించలేదు. వైసీపీ ప్రభుత్వ మంత్రం అవినీతి అయితే ఎన్డీఏ ప్రభుత్వ మంత్రం అభివృద్ధి అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెడితే జగన్ పూర్తిగా దిగజార్చారు. వైసీపీ ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప ఆర్థిక నిర్వహణ తెలియదు. ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. आज आंध्र प्रदेश के लोग कह रहे हैं कांग्रेस गई, वाईएसआर कांग्रेस आई, लेकिन फायदा कुछ नहीं हुआ। कांग्रेस हो या वाईएसआर कांग्रेस, दोनों की एक ही पहचान है। इनकी पहचान है बेलगाम भ्रष्टाचार, इनकी पहचान है माफिया राज। बगल में ही कर्नाटका में कांग्रेस को कुर्सी मिली है, वहां टैंकर माफिया, लैंड माफिया सरकार चला रहे हैं। यहां आंध्र प्रदेश में भी सैंड माफिया, लैंड माफिया और शराब माफिया का राज चल रहा है। आपको
इस लूट से आंध्र प्रदेश को मुक्त कराने के लिए एनडीए की सरकार चुननी है। గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసియా, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ లీలాపిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలిగిరి తెలిపారు. అలాగే 18వ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని వివరించారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అభివృద్ధి పనులు ఆగాయని చెప్పారు. గుంటూరు ఆరగ్రహారం, అవధాని టవర్స్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆరగ్రహారం ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. మీ సహాయ సహకారాలతో పాటు నిండు ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజల్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానికంగా ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే మద్దాలిగిరిని ఎమ్మెల్యే చేస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, రాయవరపు అశోక్, వెంకటు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు, మిత్రులు, అత్యంత ఆప్తులు గిరి గారికి, అశోక్ గారికి, వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆ పరిణామాల ప్రక్రియలో మన ప్రాంతం నుంచి శాసనసభ అభ్యర్థిగా రజనీ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా కిలారి రోసి గారు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో నేను రాజకీయాల జోలికి పోదలుచుకున్నాను. ఎందుకంటే నాకంటే కూడా మీ అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల పోరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, మరో పక్క దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి కూడా మరో పక్క పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మేమందరం కూడా ఎప్పుడు ఒక ధైర్యం, నా వాళ్ళు నా అనుకున్నారనే దానికి తప్పకుండా మీ అందరి ధైర్యమే, మీ అందరూ అనుకుంటున్న ఆ ధైర్యానికి కారణం నేను గర్వంగా చెప్పుకుంటాము. మరి ఈ 10 సంవత్సరాలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఒక ఓటమి కానివ్వండి, ఒక గెలుపులో కానివ్వండి, ప్రతి కష్టంలో మీరందరూ కూడా నాకు బాసటగా ఇచ్చారు. అలాగే కొన్ని కారణాల వల్ల, రాజకీయ సమీకరణల వల్ల మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నీకు వేరే ఎమ్మెల్సీ ఇవ్వటానికి ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి మరి విడుదల రజనీ గారిని పంపిస్తున్నాను అని వారు చెప్పడం, ఎందుకంటే మన మీద ఎంతో గౌరవం ఉంది కాబట్టి నన్ను పిలిచి మాట్లాడి మరి నీకు ఇది ప్రామిస్ చేస్తున్నాను, ఫస్ట్ కౌన్సిల్ పంపిస్తానని చెప్పి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా మరి వారుకున్న హెడ్స్ కూడా మనం కూడా గుర్తు చేసుకోవాలా. అవసరాలున్నా అవకాశాలు ఉన్నా అన్నీ నేను గుంటూరుకి సద్వినియోగం చేస్తానని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటాను, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అందరికంటే ముందల వరుసలో నేను ఉంటానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ భరోసా కల్పించారు. అలానే లీలాపిరెడ్డి గారు, మన ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు గారు కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి నివాసితులు మా మద్దాలి గిరిధరరావు గారు. ఆయన ఏం చెప్పారంటే, నేను ఈ రోజున నగరాధ్యక్షుడిగా ఉన్నారు, రేపు పార్టీ గెలిచిన తర్వాత నాకు ఎమ్మెల్సీగా కూడా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారని చెప్పి అందరి ముందు తెలియజేయటం అయింది. అందరూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు ఆ మాటకి. అలానే స్థానికులందరికీ మన మద్దాలి గిరిధరరావు గారు చెప్పడం, రజనీ గారికి ఓటేస్తే నాకు దేశం వారు మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ప్రజల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంకుని కొలగొట్టాలని చూస్తున్నారు. మరి గతంలో చేసిన సంక్షేమ పథకాలన్నిటికీ అప్పులు చేస్తున్నారు, దీన్ని శ్రీలంక చేస్తారు, పాకిస్తాన్ చేస్తారని అదే విపరీతమైన విమర్శలు చేశారు. మరి అంతకంటే 6 రెట్ల హామీలు ఇస్తూ వీరు మరి ఏ దేశాన్ని చేస్తారు, ఉగాండా చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది మాకు అర్థం కావట్లేదు. మేమైతే మా పాలకపక్షం ఫ్యాన్ గుర్తు వైపే మేము ఉంటామని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంచితనం వల్లనే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రౌడీయిజం లేదని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవటం తమ నైజమని, పిల్లికి భిక్షం పెట్టని నజీర్ అహ్మద్ మమ్మల్ని విమర్శించే స్థాయి లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆయన తనయుడు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్న సమయంలో సాగించిన అవినీతి చాటంతా ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక 10వ డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన ఆమె స్థానికంగా నెలకొన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని అన్నారు. అదేవిధంగా అన్ని డివిజన్లు అభివృద్ధి చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలూరి నాగేశ్వరరావు, సంకూరి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ వీళ్ళ ప్రేమ ఎంత ఎక్కువ అనంటే ఈ ఊరంతా సరిపోనంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మా మీద, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా మా వాళ్ళు, మన వాళ్ళు, మనందరి వాళ్ళు మరి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా జై జైలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలి, సంక్షేమం ఇచ్చే మహారాజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. ఓన్లీ కార్యకర్తలే మా నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పుకోవడానికన్నా ఇంకా ప్రజలు మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి 5 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగనన్నే కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది. గుంటూరు తూర్పులో ఏ మూలలు వెళ్ళినా, 23 వార్డుల్లో ఏ మూలలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీఏ మా పార్టీ, ఫ్యాన్ గుర్తే మా గుర్తు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే సంక్షేమం, అభివృద్ధి ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపుగా ఒక 100 ఇల్లులు ఉంటాయి. ఆ 100 ఇల్లుల్లో కూడా మీరు చూసుకుంటే అందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి, అందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినాయి. గతంలో వీళ్ళకి ఇక్కడ యూజీడీ ప్రాబ్లం, డయేరియా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని దగ్గరుండి స్పెషల్ ఫండ్గా రిలీజ్ చేసి మరి వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాటిలో ఎంతవరకు అయితే, ఎందుకంటే బ్రహ్మానంద స్టేడియం నుంచి కూడా వాటర్ అనేది వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మరి అక్కడ ఒక వాల్ ఉంది. ఆ వాల్, ఆ గోడ అటుపక్క నుంచి డ్రైన్ కట్టడానికి మొన్న మేము గతంలో అంటే 2 నెలల కిందట మరి కమిషనర్ మేడం మేము అందరం కలిసి మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అవుతుంది. ఇక్కడ కచ్చా డ్రైన్స్ కానీ లేకపోతే యూజీడీ కానీ మళ్ళీ రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప వేరే విధంగా మేమేమీ తీయము. ప్రజలకి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాము. ఆ రోజు ఇక్కడ మరి ఎంత సమస్య జరిగినా కూడా ఇల్లు తీసేస్తారంటే మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి రోడ్డు మీద కూర్చొని ఇల్లు తీయడానికి వీలు లేదు. ఇక్కడ వీళ్ళందరికీ నేను మద్దతు, ఏదైనా ఇల్లు తీయాలి అని అంటే నా మీద నుంచి వెళ్ళాలి అని చెప్పి ముస్తఫా గారు చెప్పడం జరిగింది. అదే మాటకి మేము కట్టుబడి ఉండి రాబోయే కాలంలో కూడా వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది కాకుండా వీళ్ళకి మంచి వసతులు ఇచ్చే విధంగా, ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా, వీళ్ళకి అన్ని సౌకర్యాలు అన్నీ అందే విధంగా మేము చూసుకుంటాము. ఖచ్చితంగా ఇదంతా మా కుటుంబం, వాళ్ళలో నేను ఒకదాన్ని అని మరీ ముఖ్యంగా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండానే భారీ మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో శిథిలమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. కార్మికులు రోజువారీ కూలీల పరిస్థితి రాష్ట్రంలో అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీతోనే కార్మికుల సంక్షేమం నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో టీఎన్టీయూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గల్లా మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక సంక్షేమ చట్టాలు పగడ్బందీగా అమలు చేస్తామని వివరించారు. అంటే గడిచిన 5 ఏళ్లలో ఎక్కువగా అక్రమాలకి గురైన వారు మన కార్మిక సోదరులు మాత్రమే. వారిని ప్రభుత్వం మారితే వారికి వచ్చే మంచి ఏంటో, వారు ప్రగతికి ఎలా ఉపయోగపడతారో తెలియపరుస్తూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈరోజు కార్మిక సోదరులందరూ కూడా, యూనియన్ లీడర్లందరూ కూడా ఈరోజు విచ్చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో మా కార్మిక సోదరుల సపోర్ట్ అంతా మాతోనే ఉంటుంది. అటు పార్లమెంట్ స్థాయిలోనూ, ఇటు అసెంబ్లీ స్థాయిలోనూ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని వారి ఓటుతో ఆశీర్వదించి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం జరిగిందండి. రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలుగా మాధవ్ గారిని, అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా పెంబసాని చంద్రశేఖరరావు గారిని గెలిపించమని కోరటం కోసం ఇక్కడ రావటం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే అధ్వానం ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం
ప్రజల సంపద దోచుకోవటం ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించి ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా దాదాపుగా 13 లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసి ఏమాత్రం కూడా చేసిన అప్పులు ఉత్పాదకలో పెట్టకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. విభజిత ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం విషయం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎందుకు అవసరం అనుకున్నామంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 14 సంవత్సరాల పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం సీరియస్ అయ్యారు. పవన్, మీ నటన సినిమాల్లో చూపించండి, రాజకీయాల్లో కాదని హితవు పలికారు. అలాగే పైకి తన పైన ప్రేమ ఉన్నట్లు నటించవలసిన అవసరం లేదని చురకలు అంటించారు. కాగా ముద్రగడ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, నేను ఏనాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకి లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలివేసిన మీ 2 భార్యల్ని ఇప్పుడు కలిసి ఉన్న 3వ భార్యని అందరికీ ఎందుకు పరిచయం చేయలేదని అన్నారు. అలాగే మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు? ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన మరొక అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు? పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్, మీ నటన సినిమాలో చూపించండి, రాజకీయాల్లో కాదని అన్నారు. నాకు నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబేట్లు, జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. మొదగా పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు, వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్దుగా పద్మనాభం కూతురు కాదే, ముద్దుగా పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ 2 భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద గురించి పరిచయం చేయి, 3వ భార్య కూడా గురించి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ 3 భార్యలు గురించి డైరెక్ట్ పరిచయం చేయి. ఇప్పుడు 1వ భార్య, 2వ భార్య వారి డైవర్స్ ఇచ్చేసాను, 3వ భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతకనివ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్మలు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి, చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ 3 సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ పోలూరి వెంకటరెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సిడి భగవాన్ మండిపడ్డారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ మద్దతు తెలిపిన విషయాన్ని ఎల్లో మీడియాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రసారాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో రూపొందించిన చట్టాన్ని ఎన్నికల లబ్ధి కోసం, తమ బినామీ ఆస్తులు కాపాడుకోవడం కోసం ప్రజల్ని
భయభ్రాంతులకి గురి చేస్తున్నారని వారు విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరైంది కానట్లయితే చంద్రబాబు A1 ముద్దాయిగా, లోకేష్ A2 ముద్దాయిగా చేరుస్తూ సిఐడి ఎందుకు కేసు నమోదు చేస్తుందని వారు ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేవలం సామాన్యుల ఆస్తుల భద్రత కోసమే రూపొందించడం జరిగిందని, టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని వారు కోరారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ సెక్రటరీ అబ్రహం లింకన్, స్పోక్స్ పర్సన్ సయ్యద్ బాబు, మాజీ గవర్నమెంట్ జీపీ పోకల వెంకటేశ్వర్లు, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, కోదాటి బాలాజీ, పచ్చల అనిల్ కుమార్, మొండితోక శ్రీనివాసరావు, షేక్ కాశీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీ ద్వారా ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలున్నారో వారందరికీ మా విన్నపం, నమస్కారాలతో కూడుకున్న ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం. గత 3 నెలల నుంచి జరుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం, దాన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు అందరూ ఖండిస్తున్నారు. అదేవిధంగా జగన్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పబడిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని 100% అమలు చేసిన విధంగా ఏ ప్రతిపక్షానికి ఏమి మాట్లాడాలో అవకాశం లేని తరుణంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వస్తే అదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆయనంతా స్వతహాగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని, దాన్ని అడ్డం పెట్టుకొని భూములన్నీ కాజేస్తారని చెప్పేసి ఒక తెలుగుదేశ శ్రేణులు, ఆ కూటమి ఒక తీవ్రమైన దుష్ప్రచారాన్ని ప్రచారం చేయటం ప్రజల్లో చాలా తీవ్రమైన ఇది వారికి మనకు నష్టం కలుగజేస్తుంది. ఆ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంది. అదేవిధంగా ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది ప్రజలకు మేలు చేసే విధంగా తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ కాదు. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మనం గత 3 నెలల నుంచి చూస్తున్నాం, మన ప్రభుత్వము ఎస్ఐన్ ల్యాండ్స్ ప్రజలకు పంచిపెడుతున్నారు. దరిదాపు 1,00,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి వాళ్ళకి హక్కు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజున తెలుగుదేశం పార్టీ ఏదో కొత్తగా కనుక్కున్నట్టు గత 15 రోజులు బట్టి ఐవీఆర్స్ కాల్స్ ద్వారా, అలాగే యాడ్స్ ద్వారా రాష్ట్రంలో ఒక అమలులో లేనటువంటి ఒక చట్టాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసినటువంటి ఒక చట్టాన్ని, అలాగే హైకోర్టుకు సంబంధించి కోర్టులో ఒక పెండింగ్లో ఉన్న ఒక కేసు గురించి పదే అబద్ధపు ప్రచారాలతో ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని కలుషితం చేస్తూ ఒక రాజకీయ లబ్ధి కోసం, ప్రజల దగ్గర ఓట్ల కోసం ఒక లేని చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని పదే ప్రచారం చేస్తూ, అలాగే యాడ్స్ రూపంలో కూడా ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది, అలాగే జనసేన తీసుకుంది. అయితే వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి అమల్లోకి తెచ్చిన చట్టాన్ని ఈరోజున తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో వచ్చిన రోజే మొదటి సంతకం దాని మీద ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీతో పొత్తులో ఉన్నాడా, పొత్తులో లేడా అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు పుట్టుకే అబద్ధాల పుట్టుగా, అతని రాజకీయం అంతా అబద్ధాలు. ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు. దయచేసి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా అమల్లోకి రాలేదు. అంతేకాకుండా ఒకవేళ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అది ప్రజలందరికీ ఉపయోగపడే చట్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన చేస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ దుష్ప్రచారాన్ని, అలాగే అబద్ధపు
ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందించడంతో పాటు తను భూములు ఇస్తాడే కానీ లాక్కునే పరిస్థితి ఉండు. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పి తెలియజేసుకుంటూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు యొక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.